మీటింగ్ అయితే ముగిసింది. సో 2 కమిటీలు వేశారు. ఒకటి అధికారులతో, రెండోది మంత్రుల కమిటీ వేశారు. సో ఈ కమిటీల ద్వారా 2 రాష్ట్రాల మధ్యలో ఉన్న ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఏవైతే పంపకాలు ఉన్నాయో, వీటన్నిటికీ ఒక క్లారిటీ, ఎలాంటి విభేదాలు లేకుండా ఒక మంచి వాతావరణం జరిగే అవకాశం ఉందనుకుంటున్నారా? అందరికీ నమస్కారం అండి. am I audible? ఎస్ సార్, చెప్పండి. చాలా సంతోషకరమైనటువంటి రోజు ఇవాళ. ఎందుకంటే రాష్ట్రాల విభజన పూర్తయి 10 సంవత్సరాలు అయినటువంటి తరుణం. ఒకవైపు ఏమో ఏదైతే విభజన సమస్యల పరిష్కారానికి అయితేనేమి, లేకపోయినట్టయితే ఉమ్మడి రాజధాని అయితేనేమి, ఇట్లాంటి చాలా అంశాలకి సమయం కూడా పూర్తయిపోయింది అన్నటువంటి భావన ఒకవైపు. అఫ్ కోర్స్ అది గత అనుభవాల దృష్ట్యా మనం తీసుకునేటప్పుడు ఖచ్చితంగా సమయం అనేది పెద్ద అక్కడ పెట్టుకున్నటువంటి గడువులు అనేవి పెద్ద ఇబ్బందికరమైనటువంటి కాదు అని ఈ రోజు నిరూపితమైంది. ఇంకొక విషయం ఏంటంటే రాష్ట్రం విభజన అనంతరం వచ్చినటువంటి 2 రాష్ట్రాలతో ఏర్పడినటువంటి అక్కడ టిఆర్ఎస్, ఇక్కడ తెలుగుదేశం ఆధ్వర్యంలో ఆఫ్ కోర్స్ మేము కూడా కలిసే ఉన్నాం. ఆ రోజు 14లో ఏర్పడినటువంటి ప్రభుత్వాలు అతి కొద్ది రోజులు మాత్రమే విభజన సమస్యల మీద దృష్టి పెట్టి, తర్వాత ప్రభుత్వాల మధ్య ఉన్నటువంటి వైరం వల్ల ఆ 5 సంవత్సరాలు ఏదైతే 2014 నుండి 19 వరకు జరిగినటువంటి సంవత్సరాల్లో ఈ సమస్యల పరిష్కారం దిశగా ప్రయత్నాలు ఏవి పెద్దగా జరగలేదని చెప్పొచ్చు. ఫలితం లేదని చెప్పడానికి కూడా కాదు, అసలు పెద్దగా ప్రయత్నాలే జరగలేదనేది అక్కడ వాస్తవం. సరే, తర్వాత మళ్ళీ 2వ పర్యాయం అక్కడ టిఆర్ఎస్ గెలిచింది, ఇక్కడ వైసీపీ గెలిచింది. ఈ 2 ప్రభుత్వాల మధ్య ఒక సహృద్భావమైనటువంటి వాతావరణం ఉంది. ఖచ్చితంగా ఈ 5 సంవత్సరాల్లో ఏదైతే గడిచిన 5 సంవత్సరాల్లో ఈ విభజన సమస్యలకు సంబంధించి ఒక పరిష్కారం దొరుకుతుంది. అంటే రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి అభిప్రాయ భేదాలు అయితేనేమి, లేదా కేంద్రం సరిదిద్దాల్సినవి అయితేనేమి పరిష్కారం అవుతాయి అన్నటువంటి ఒక ఆశ. తిరుపతిరావు ఇక్కడ ఈ 2 రాష్ట్రాల సీఎంలు కూర్చుని ఇమ్మీడియట్గా పరిష్కరించుకునే, సరే ఈ కమిటీలు వేసిన తర్వాత వీళ్ళ చేతుల్లో ఉన్నంత వరకు, వీళ్ళ పవర్స్ ఉన్నంత వరకు సాల్వ్ చేసుకునే సమస్యలు కొన్ని ఉన్నాయి. కొన్ని అనివార్యంగా కేంద్రం దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. కేంద్ర హోంశాఖ పరిష్కరించాల్సిన సమస్యలు ఉన్నాయి. సో ఆ కేంద్రంలో ఉన్నది మీ పార్టీ మళ్ళీ ఏపీలో టీడీపీతో పొత్తులో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి సహకారం ఎలా ఉంటుంది ఆ పెండింగ్ సమస్యలకి? యాక్చువల్గా నాకు స్టూడియో వాయిస్ క్లారిటీ లేదు, అర్థమైనంత వరకే నేను చెప్పగలను. ఒక విషయం ఇక్కడ స్పష్టం, కేంద్ర ప్రభుత్వం తాలూకా పాత్ర ఎంత విస్తృతమైనదో అంత పరిమితమైంది కూడా. ఎందుకంటే 2 రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి ఏవైతే సమస్యలు ఉన్నాయో వీటిని పరిష్కరించాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మీద ఉన్నప్పటికీ 2 రాష్ట్ర ప్రభుత్వాలు మధ్య సహకారం లేనప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమీ చెయ్యలేదు, లేదా సహకారం ఉండి కూడా, నేను అదే ఇప్పుడు చెప్పబోయేది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించినందువలన అఫ్ కోర్స్ ఇక్కడ తెలంగాణ ప్రోయాక్టివ్ గా ఉంటుందని చెప్పేసి ఎవరు భావించాల్సిన పనిలే. ఎందుకంటే డ్యామేజ్ ఎక్కువ జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. విభజన సమస్యల వలన ఆ జరిగినటువంటి డ్యామేజ్ ని పూడ్చుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఆంధ్రప్రదేశ్ మీద ఎక్కువ ఉంది. సరే, తెలంగాణ మాట్లాడుతున్నటువంటి కొన్ని అంశాలు అవేమి కొట్టిపారడానికి కాదు. ఏదైతే నీటిపారుదలకు సంబంధించి అఫ్ కోర్స్ ఒక ఒప్పందం జరిగిన తర్వాత మళ్ళీ దాని మీద పునర్నిర్ణయాలు అనేసి అంటే కొంత కష్ట సాధ్యమే. వాట్ ఎవర్ ఇట్ మే బి. ఏంటంటే 2వ పర్యాయం ఏదైతే 19 నుండి 24 వరకు ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం వర్సెస్ టిఆర్ఎస్ ప్రభుత్వం తాలూకా ఉదాసీన వైఖరి, ఇంకా చెప్పాలంటే టిఆర్ఎస్ ప్రభుత్వం బాగానే సాధించుకుంది తెలంగాణ సంబంధించి. ఏదైతే కొన్ని ఆస్తులకు సంబంధించి బేషరతుగా తీసుకున్నటువంటి, అంటే ఇచ్చివేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అయితే ఈ 5 సంవత్సరాల్లో ఎటువంటి లబ్ధి జరగలేదు. సరే, కేంద్ర ప్రభుత్వం నేను చెప్పా 2 రాష్ట్ర ప్రభుత్వాలు, ఇవాళ 2 రాష్ట్ర ప్రభుత్వాలు, 2 ముఖ్యమంత్రులు ఇవాళ ఏదైతే భేటీ అవడము, లేకపోతే 2 కమిటీలు వేసుకోవడం, ఇవాళ ఏదో ఈ రాత్రి ఇవన్నీ పరిష్కారం అయిపోతాయని చెప్పి ఏ ఒక్కరు భావించలా. సాధారణ మానవుడి దగ్గర నుండి రాజకీయ పండితుల వరకు ఎవరు భావించరు. కానీ